ఇక ఇక చూడుగా కవితమ్మ మళ్ళీ కొట్లాడేందుకు పోతా ఉంది ప్రజాక్షేత్రంలోకి, యుద్ధ క్షేత్రంలోకి. ఇప్పుడు బాణాలు గీనాలు అన్నీ తీసుకుని ఇప్పుడు మళ్ళీ పోతుంది. ఎవరిని బలి చేయడానికి? మళ్ళా 100 మందిని బలి చేయడానికి. 1200 మంది ఆల్రెడీ చచ్చిపోయారు. నేను ఆయన చేసినటువంటి ప్రసంగాలకు కావచ్చు, ఉపన్యాసాలకు కావచ్చు, రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలకు కావచ్చు. మళ్ళీ ఇవే పోరుబాటును ఎంచుకొని మళ్ళీ జనాల్లోకి పోయి మళ్ళీ ఇదే సెంటిమెంట్ని సేమ్ ఇప్పుడు తండ్రి బాటలో ఇప్పుడు తనే నడుస్తుంది అన్నట్టు, అంతే, ఇంకేం లేదు. ఎవరిని ఎట్లా సెంటిమెంట్గా వాడుకోవాలని చెప్పేసి కల్వకుంట్ల కుటుంబానికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఇలా మామూలు ఎపిసోడ్లు ఉంటాయా? కల్వకుంట్ల కథలు అని చెప్పేసి తీసినట్టు అయితే ఉంటే మొగిలి రేకులు సీరియల్ కంటే ఎక్కువ నడుస్తుంది సీరియల్, అంతకంటే ఎక్కువ నడుస్తుంది. ఎందుకంటే ఒడిసే ముచ్చట కాదు ఇది. ఎప్పుడు ఎట్లా క్లైమాక్స్లో ఏ విధంగా, ఇప్పుడు బాహుబలి అనే సినిమా తీస్తే బాహుబలి 1, 2 తోటి అయిపోయింది. కల్వకుంట్ల సినిమా కనుక తీసినట్టు అయితే ఉంటే ఇది 1000 ఎపిసోడ్లనే అయిపోదు ఇది. ఎందుకంటే ఎప్పుడు ఎట్లా మార్చాలి, రంగులు ఎలా మార్చాలి, ఏ విధంగా ఎవరిని ఎట్లా వాడుకోవాలా, ఏ సెంటిమెంట్ని వాడుకుంటే తమకు ఉపయోగం అని చెప్పేసి వీళ్ళకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఇప్పుడు కవితమ్మ మీ నాయన పరిపాలించినటువంటి ఆ సందర్భంలో 10 ఏళ్ల పాటు వాళ్ళు పరిపాలించారు, 2 ఏళ్ళుగా ఇది అవుతా ఉన్నది. 12 సంవత్సరాలుగా ఉద్యమకారులు అమరులు గుర్తురానటువంటి కవితమ్మకి మరి నీకు పదవి వస్తూ ఉంటే, నువ్వు ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తా ఉంటే మీ నాయన, మరి నాయన నాకు ఎందుకు ఇస్తా ఉన్నావు? బగబగ మండే మంటల్లో చనిపోయినటువంటి శ్రీకాంతాచారికి సంబంధించినటువంటి తల్లికి అని చెప్పేసి ఆ రోజు ఎందుకు అడగలేదు? నువ్వు ఎందుకు అడగలేదు అంటే ఆ రోజు మీరు ఏది చేసినా నడుస్తుంది. ఆ రోజు మీరు గవర్నమెంట్లో ఉన్నారు. ఇలా ప్రభుత్వంపై ఇలా తండ్రి అలాగే అన్న పార్టీలకు వెళ్ళి మెడలు పట్టి నెట్టేసిన తర్వాత ఇలా మళ్ళోసారి అమరులు ఉద్యమకారులు గుర్తొచ్చింది. మీరా మాట్లాడేది ఉద్యమకారుల గురించి? ఇగో ఉద్యమకారులకు అన్యాయం కొత్తగా నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 100% అన్యాయమే జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా 12 సంవత్సరాల తర్వాత మళ్ళా ఉద్యమకారులు గుర్తొచ్చింది. వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేకపోయినాం. మరి ఇవ్వలేకపోయినాం అని చెప్పేసి మీరే అంటా ఉన్నారు. ఎక్కడి నుంచి అయితే గన్ పార్క్ నుంచి మీ యాత్ర మొదలు పెడతా ఉన్నారు, గన్ పార్క్ నుంచి ఇందిరా పార్క్ దగ్గరికి ముక్కు రాకుండా పోవాలి కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా. ఉద్యమకారులకి అలాగే అమరులకు ద్రోహం చేసినాం, క్షమించండి అని చెప్పేసి ఏదైతే గన్ పార్క్ దగ్గర మొదలుపెట్టినటువంటి నీ ఉద్యమం, నీ నాయనను, మీ అన్నని, మీ బావ అయినటువంటి హరీష్ రావుని, సంతోష్ రావుని తీసుకొని వచ్చి అయ్యా తప్పైపోయిందని చెప్పేసి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి ఆ అమర స్తూపం దగ్గరికైనా రాకుండా పోరు ముక్కు. నిజంగా కూడా మిమ్మల్ని ఈ విషయంలో క్షమించరా అన్నటువంటిది. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా మీ నాయన ఉంటే, వాళ్ళ త్యాగాలతోటి తెలంగాణ రాష్ట్రం వస్తే వాళ్ళను గుర్తించకపోగా, వాళ్ళకు సంబంధించినటువంటి త్యాగాలని మొత్తం వాళ్ళ సంబంధించిన చనిపోయినటువంటి ఆత్మలకి, చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మకి కనీసం శాంతి చేకూర్చేలాగా కూడా మీ వ్యవహారం లేదు. వాళ్ళ త్యాగాల పునాదుల పైన, వాళ్ళ శవాల పైన పీటలు వేసుకొని కూర్చున్నటువంటి కల్వకుంట్ల కుటుంబానికి ఏ రోజు గుర్తు రాలేదు. ఇప్పుడు వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేకపోయాను. అందుకే కదా మిమ్మల్ని మెడలు పట్టి నెట్టేసి ఫామ్ హౌస్లో పరిమితం చేసింది జనాలంతా. అమరుల ఆశయాలకు కొట్లాడలేకపోయా. అమరులు ఉద్యమకారులకు ఇప్పుడు క్షమాపణలు చెప్తున్నారు. ఏం లాభం అంత అయిపోయిన తర్వాత, ఏదో పండుగ అయిపోయిన తర్వాత ఇల్లు అలుకున్నట్టున్నది వీళ్ళ కథ. బరాబర్ అట్నే ఎవరైనా పండుగ ముంగట ఇల్లు అలుకుంటారు. ఎవరైనా ఊర్లలో పండుగ అంతా అయిపోయిన తర్వాత మెల్లగా అంతా తిని తాగిన తర్వాత మళ్ళీ ఇల్లు అలుకున్నట్టున్నది తెలియదు. 20 ఏళ్ళు కేసీఆర్ బీఆర్ఎస్ కోసం పనిచేశా, కుట్ర చేసి బయటకు పంపారు, నా దారి నేను వెతుక్కుంటున్నా, నిజామాబాద్లో జాగృతి జనం బాట షూరు. ఇది ఊడిగా కుట్ర చేసి బయట పంపిస్తే ఇప్పుడు నీ స్వార్థం కోసం బయటకు వచ్చి, మీ కుటుంబ స్వార్థం కోసం నిన్ను బయటకు పంపించి ఇలా మళ్ళా అమరులు, మళ్ళా ఉద్యమకారులు. ఏం డ్రామాలు, ఏం కథ! అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ వచ్చింది. కానీ ఇన్ని రోజులేమో మా నాయన త్యాగ ఫలితం అంటారు కదా. మా నాన్న చేసినటువంటి ఆమరణ దీక్ష అది తెలంగాణ జాతిపిత, మా నాయన సాగు రోట్లో తలకా పెట్టిన ముక్కు మాత్రం బయట ఉన్నది అని చెప్పినటువంటి మీరు మళ్ళీ ఇప్పుడు అమరుల త్యాగ ఫలితం అని చెప్తారు. అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ వచ్చింది, కానీ వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేకపోయాం.
ఉద్యమకారుల్లో కొంతమందికి మాత్రమే ఎమ్మెల్యే, ఎంపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు వంటి అవకాశాలు వచ్చాయి. ఇంకా వేలాది మందికి న్యాయం జరగలేదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అమరుల ఆశయ సాధన కోసం నేను గట్టిగా కొట్లాడలేకపోయినందుకు అమరులు, ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణలు చెప్తున్నా అని జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు పోరు సాగిస్తారని స్పష్టం చేశారు. జాగృతి జనం బాట ప్రారంభోత్సవం సందర్భంగా గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద ఆమె నివాళులర్పించారు. అనంతరం నిజామాబాద్లోని జాగృతి కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. మహిళలు, రైతులు, యువకులు, నిరుద్యోగులు, కార్మికులు ఇలా అన్ని వర్గాలకు మేలు జరగాలని తెలంగాణ సాధించుకున్నాం. కానీ అన్ని వర్గాలకు న్యాయం జరిగిందా అంటే జరగలేదనే చాలా మంది చెప్తున్నారు. అందరూ బాగుండాలంటే సామాజిక తెలంగాణ రావాలి. ప్రతి ఒక్కరికి సమానంగా రాజకీయ, ఆర్థిక పరమైన అవకాశాలు దక్కాలి అని అభిప్రాయపడ్డారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాము మంత్రిగా లేకపోయినా అమరవీరుల కుటుంబాలకు ఇంకో రూపంలో డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల్లో ఎందుకు చెప్పినావు తల్లి? మరి నువ్వు బహిర్గత వేదికల్లో చెప్పపోయావు. తెలుసు కదా, అంతర్గత వేదికల్లో నేను కూడా చెప్పినా అని చెప్పేసి అంటాడు కేసీఆర్ కూడా. అంతర్గత వేదికల్లో నేను కూడా అమరులకి మనిషి కుటుంబాల వాళ్ళు అన్యాయం అయిపోయి మనిషి 100 కోట్లు 1000 కోట్లు ఇద్దామని అనుకున్నా, అంతర్గత సమావేశాలు నేను చెప్పానని కూడా అంటాడు. నువ్వు బహిరంగంగా ఎందుకు చెప్పలేదు మరి ఆ రోజు? ఇది ఒక డ్రామా అన్నట్టు వీళ్ళది. అంతర్గత వేదికల్లో చెప్పింది ఈమె. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులైతే 580 మందికి మాత్రమే 10 లక్షల చొప్పున సాయం, ఉద్యోగాలను కల్పించాలని గుర్తు చేశారు. మిగతా వారికి న్యాయం జరిగేలా కాంగ్రెస్ సర్కార్పై జంగ్ సైరన్ పూరి మన నీ సైరన్ ఆ రోజు ఎక్కడైపోయింది? మరి నీ సైరను ఆ రోజు ఎందుకు మోగలేదు? ఆమె జంగు సైరన్ ఇప్పుడు మోగిస్తుందట. 10 సంవత్సరాల పాటు ఆగం చేసి ఇప్పుడు మళ్ళీ జంగు సైరను ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన జంగు సైరను మోగిస్తారని చెప్పేసి కూడా ఆమె చెప్తా ఉన్నది. ఒక్కో అమరవీరుడికి కుటుంబానికి 1 కోటి చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల జాబితాను ప్రజా దర్బార్లో తయారు చేద్దామని, అందరికీ పెన్షన్ వచ్చేదాకా విరామం లేకుండా పోరాడతారని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పేరుతో ఇప్పటికీ ఉద్యమకారులు ఉద్యమించడం బాధాకరమన్నారు. 95% ఉద్యోగాలు రాష్ట్ర ప్రజలకే దక్కాలని తెచ్చుకున్న రాష్ట్రపతి ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ హర్యానా, ఆంధ్ర రాష్ట్రాలకు వారికి ఉద్యోగాలు ఇవ్వడం దుర్మార్గం అన్నారు. అమరుల ఆశయ సాధన కోసమే జాగృతి పక్షాన జనం బాట పట్టారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వానికి తెలంగాణ సోయి లేదని, తెలంగాణ తల్లి చేతుల్లో నుంచి బతుకమ్మను తీసేయడం మహిళల గుండెల్ని మెలిపెట్టినట్లయిందని పేర్కొన్నారు. మళ్ళీ తెలంగాణ తల్లి చేతుల్లోకి బతుకమ్మ వచ్చే వరకు పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఇప్పుడు బతుకమ్మ అంటే కవితమ్మ, కవితమ్మ అంటే బతుకమ్మలాగా మీ నాయన తయారు చేసి ఉండు. బతుకమ్మ అంటే అందరికీ గౌరవమే. బతుకమ్మ అంటే తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ఆడపడుచులు పవిత్రంగా జరుపుకునేటువంటి ఒక పండుగ. దాన్ని ఏ ప్రభుత్వాలు విస్మరించినా కానీ ప్రజాక్షేత్రంలో వాళ్ళకి శిక్ష తప్పదు. కానీ మీ నాయన చేసినటువంటి ఇప్పుడు ఏదైనా బతుకమ్మ పండుగ వచ్చినట్టయితే ఉంటే కోట్ల రూపాయలు విడుదల చేసి ఈమె ఖజానాకు పంపించేది. ఈమె అటు ఇటు డల్లాసు గిల్లాసు ఇటు పోయి ఆమె బతుకమ్మ ఆడుకొని వచ్చేది. ఈమె మళ్ళీ తీసుకొని వచ్చి ఇప్పుడు బతుకమ్మని తీసుకొని వచ్చి మళ్ళీ బతుకమ్మకు సెంటిమెంట్ తీసుకొని వస్తూ ఉన్నది అన్నట్టు. ఈమె నా ఓటమికి కుట్ర జరిగింది నిజం కాదా? 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్లో తన ఓటమికి కుట్ర జరిగిన మాట వాస్తవం కాదా అని కవిత ప్రశ్నించారు. 20 ఏళ్లు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేశారని, ఇంటి గుట్టు బయట పెట్టి కుట్ర చేసి తనను బయటకు పంపించారని ఆరోపించారు. ఇప్పుడు తన దారి వెతుక్కుంటున్నారని, నిజామాబాద్ జిల్లా బిడ్డగా, కోడలిగా ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు 2500 ఇవ్వడం లేదని, నిరుద్యోగులను చిన్న చూపు చూస్తుందని మండిపడ్డారు. సామాజిక తెలంగాణ సాధించుకున్నప్పుడే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. కాగా ఎస్ఆర్ఎస్పీ ఎగువ భాగంలో వరదలతో పంటలు నీట మునగడానికి ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులే కారణమని కవిత విమర్శించారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి సకాలంలో దిగువకు నీటిని విడుదల చేయకపోవడం వల్లే పంటలు నీట మునిగాయన్నారు. నవీపేట దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 50,000 చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్. ఇప్పుడు మీ మాటలకు ఊదుగాలది పీరిలేవది ఉత్త మాటలు ఇవి. ఇప్పుడు ఏందని ఇప్పుడు ఈ మాట అమరుల కుటుంబాలకి 1 కోటి రూపాయలు ఇవ్వాలని ఈమె జంగు సైరన్ మోగిస్తుందట. ఇప్పుడు ఈమె చేసేటువంటి ఉద్యమానికి ఏ విధమైనటువంటి ప్రయారిటీ ఉంటుందో మీరు అర్థం చేసుకోరు. ఈమె ఇప్పుడు ఈమె డిమాండ్ చేస్తే ఎవరి మీద డిమాండ్ చేయాలి? కేసీఆర్ను నువ్వు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి ఆయన మీద కొట్టాడాలి. ఆ రోజుల్లో
ఇవ్వాలి వాళ్ళకు. అమరులకి ఎన్ని ఇచ్చినా తక్కువనే. కానీ నువ్వు అమరుల గురించి మాట్లాడుతున్నారు అంటే అది ఇక మనం అనలేము. కానీ కవితమ్మకు ఇప్పుడు ఇవన్నీ గుర్తొస్తా ఉన్నాయి అంట, పాత అన్నీ గుర్తొస్తా ఉన్నాయి. నా ఓటమికి కుట్ర జరిగింది, మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదమ్మా? మరి ఇలా బయటకు వచ్చి ఇలా మా నాయన ఇళ్ళ కొట్టిండు, మా అన్నయ్య ఇళ్ళ కొట్టిండు, మా కుటుంబంలో లొల్లి అయిపోయింది, మా వదిన నన్ను చూస్తే ఓర్తలేదు, అందుకే ఇంతకెళ్ళి బయటికి వెళ్ళ కొట్టింది. ఇది కల్వకుంట్ల. ఇప్పుడు మనం కల్వకుంట్ల కవితమ్మ కూడా అనకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నాయనతోటి సంబంధాలు తెంపుకొని ఆ కుటుంబంతో సంబంధాలు తెంపుకొని వేరే ఇంటికి కోరలు వెళ్ళింది కాబట్టి. సో కల్వకుంట్ల కవిత అన్నటువంటి విషయం అంటే ఇది కూడా ఆమె రేపమాప అది కూడా ఉండదేమో పేరు ముందు. అంటే ఎందుకంటే ఆ కుటుంబం పైనే విమర్శలు చేయడానికి బయటకు వచ్చినటువంటి కవితమ్మకి ఆ నాయనతోటే తెగదెంపులు తెంపుకున్నటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఇప్పటికే పోస్టర్లలో కవిత చేస్తున్నటువంటి జనం జాగృతి బాట ఏదో చేస్తుంది కదా, జాగృతి జనం బాట. ఈ జాగృతి జనం బాటలో కేసీఆర్ ఫోటో ఎక్కడ కనబడతా ఉన్నదా? ఇప్పుడు నెక్స్ట్ ఆ సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా రేపో మాపో ఉండవనుకుంటున్నాను నేనైతే. అటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది పక్కా.